మీ పాదముల చెంతకు చేరుటకు మీ కృపను ఆశ్రయించుటకు మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కనికర సంపన్నుడా, గత 2 రోజులు మీ సన్నిధిలో కనబడలేకపోయాం. మా శరీర బలహీనతను బట్టి లేవలేకపోయినాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయ్యా, రాత్రి ఎన్నో సంభవాలు, నీ సన్నిధికి రాకుండా దుష్టుడు ఎన్నో కుతంత్రాలు వాడు పనుతూ ఉండేవాడై ఉన్నాడు. అయినా మీ సన్నిధి పట్ల తీవ్రమైన కాంక్ష, మీ పాదముల చెంతకు ప్రతిరోజు వేకువని రావాలి, కనబడాలి, మీ పాదాలు ముద్దాడాలి, మీ కృపను ఆశ్రయించాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి అయా తృష్ణ, దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడ్డ దప్పికుల వలె మేము మీ సన్నిధి పట్ల ఆశ కలిగి ఉండటకు మీరు కృప చూపినారు. నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ వేకోజామున మరొకసారి మీ రక్తము చేత మమ్మల్ని కడగండి. మీ యొక్క రక్తమును మా మీద ప్రోక్షించండి. ఏ పాటి వారం అయ్యా, ఏ యోగ్యతైనటువంటి వారం తండ్రి, మీ అమూల్యమైనటువంటి శిలువ రక్తం చేతనే మేము నీతిమంతులుగా మార్చబడుతున్నాం, తీర్చబడుతున్నాం. అయ్యా, ఈరోజు మా స్థితి, మా పరిస్థితి అన్ని ఎరిగిన దేవుడు నీవు. కనికరించండి మమ్మల్ని యేసయ్యా. నజరేయుడా, నీవు లేకపోతే మా బ్రతుకు ఆధారం లేదయ్యా. మీరు లేకపోతే మా జీవిత మనుగడకు విలువ లేదు. మాకు విలువనిచ్చింది నీ కృప, విలువ లేని మాకు విలువను తెచ్చింది మీ రక్తం తండ్రి. నీకు స్తోత్రాలు. చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగు నడిపించింది మీ యొక్క కృప. మీరు బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికరించండి. ఉదయకాల సమయంలో మీ రక్తమును మా మీద ప్రోక్షించండి. మమ్మల్ని ఒక్కొక్కరిని శుద్ధులుగా చేయండి. పరలోకపు తైలాభిషేకము పొందుకుంటూ మేము యోగ్యులుగా మలచబడాలి. నీవిచ్చు ఆశీర్వాదాలు పొందుకోవడానికి మేము యోగ్యులుగా మలచబడాలి. మీ రక్తమును మా మీద ప్రోక్షించండి అయ్యా. మా అంతరంగమందున సమస్తమును మీరు కడగండి. మా బాహ్య జీవితమును కూడా మీరు కడగండి తండ్రి. నీకు స్తోత్రం. మీ రక్తమును మా మీద ప్రోక్షించండి. వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మీ రక్తము చేత మమ్మల్ని కడిగినందుకై నీకు స్తోత్రాలు, కడుగుతున్నందుకై నీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి నీతిమంతులుగా మారుస్తున్నందుకై నీకు స్తోత్రం. ప్రపంచంలో ఎక్కడ దొరకతాను నీతి మీ యందు ఉన్నది. నీతిమంతుడవు నీవు. నీ నీతిని మాకు అనుగ్రహించే దేవుడవై ఉన్నావు. నీకు స్తోత్రాలు. నా నీతికి ఆధారమగు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నావు. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ఓ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన వాడా, స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతి, 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 స్తుతి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడు, అతి మనోహరుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రార్థనలు ఆలకించుటకు దిగి వచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి అని మొదలుపెట్టు మీ కుమారుని ఆత్మను మాలోనికి మీరు పంపిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దత్తపుత్రత్వము అయా దత్తపుత్ర ఆత్మను మాలోనికి మీరు పంపినందుకై నీకు స్తోత్రములు. ఉచ్చరింప శక్యము అని మూలతో విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మను మీరు పంపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ us all worship our Lord, worship our Lord. స్వరమండలమా సితారా మేలుకొనుడి, వేకువనే లేచెదము. నా దేవుని నామాన్ని స్తుతించిన దాల్ని బయటకు పలుకుతున్నాం. సమస్తము మిమ్మల్ని స్తుతించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. Hallelujah, 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 hallelujah.
బాగు చేయండి దేవానికి స్తోత్రం దేవానికి రక్తము చిందింపకుండా పాపము పోదు పాపము పోదు పాపము పోదు రక్తము చిందింపకుండా పాపము పోదు పాపము పోదు పాపము పోదు ఆ ముక్తి దాత రక్తముందే జీవము గలదు ఆ ముక్తి దాత రక్తముందే జీవము గలదు కలదు
అందరి పాపముల నిమిత్తము కలువరి కొండ మీద నీ త్యాగపూరితమైన రక్తం కొరకు నీకు స్తోత్రాలయ్యా. నీ పరిశుద్ధ రక్తం కొరకు నీకు స్తోత్రాలయ్యా. విశ్వ పాపాలు మోసింద రక్తం నీకు స్తోత్రం. ఎంత ఉన్నతమైన కార్యం మా కొరకు జరిగించినావు స్తోత్రం అయ్యా. మీ ప్రేమ మా కొరకు రక్తము చిందించింది, మా కొరకు యాగమైంది ప్రభువా, నీకు స్తోత్రం. సిలువ యజ్ఞమును గ్రహించే శక్తిని మాకు దయచేయండి. సిలువను చూసే కన్నులు మాకు దయచేయండి. మా కన్నులు మీరు తెరవండి ప్రభు. ఆ కల్వరి కొండ దర్శనము మాకు దయచేయండి. ఎంతోమంది భక్తులకు మీరు కనబడ్డారు సిలువలో వేలాడుతున్నట్టుగా. కాలు చేతుల్లో మేకులు, ఒళ్ళంతా కొరడ దెబ్బ, గాయాలు మా కొరకు మీరు ఆ యొక్క సిలువ మీద మౌనము వహించిన వాళ్ళ వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉండనో ఆ రీతిగా మీరు మౌనం దాల్చినారు తండ్రి. మా కొరకే కదా, మతిక్రమ క్రియలను బట్టే కదా మీరు గాయపరచబడినారు. నీకు స్తోత్రాలు. మా మీద పడాల్సినటువంటి సమాధానార్థమైన శిక్ష మీ మీద వేసుకున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. మా నిమిత్తమై మీకు స్వరూపమైన సొగసైన లేని వాడుగా మీరు అయినారు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మీరు చేసిన శిలువ యజ్ఞం కొరకు మీకు కోటాను కోట్ల వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏమి ఇయ్యలేము, ఏమిచ్చి మీ రుణము తీర్చలేము తండ్రి. మా దీన స్థితులు మీరు అంగీకరించండి. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి అందరం కూడా ప్రభు నామమును గణపరుస్తూ స్తుతిస్తూ దేవుని బిడ్డలారా భారమైనటువంటి ప్రార్థన జీవితం ఇది. నశించిపోతున్న వారి కొరకు మనం చేస్తున్నాం. ప్రతిరోజు వేకుని దేవుని స్థితిలో మనం వేడుకుంటున్నాం. మన దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు. ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. కనుక మరొకసారి భారం కలిగి మనం ప్రభు స్థానంలో ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న వారి కొరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి కృపలో, దేవుని ప్రణాళికలో ఉన్నవారు ఆయన వైపు ఆకర్షించబడాలి, సిలువ వైపు వారు ఆకర్షించబడాలని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నశించిపోతున్న వారికి సిలువను గుర్చిన వార్త వెర్రితనం అని రక్షింపబడుచూ ఉన్న వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆ శక్తి దేవుడు తన కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. అదే రీతిగా దేవుని బిడ్డలారా కోత విస్తారంగా ఉన్నది కానీ కోసేవారు కొద్దిమంది ఉన్నారు. దేవుడు కోత వారిని పంపని వేడుకుంటున్నాం. కోత విస్తారంగా ఉన్నది కదా ప్రభువా, కోత వారిని పంపండి అని మనం వేడుకుంటున్నాం. ప్రార్థన దేవుడు వింటున్నాడు. మంచి సువార్థికులను దేవుడు లేవనెత్తుతున్నాడు. భారము కలిగి లోకం పట్ల వైరాగ్యం కలిగినటువంటి దైవజనులు దేవుడు లేవనెత్తున్నాడు. ప్రార్థన చేద్దాం. మరొకసారి దైవజనులు లేపబడాలి. స్వార్థ భారం కలిగిన వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తాం. అదే రీతిగా రక్షింపబడిన వారందరూ కూడా సత్యమందు ప్రతిష్ఠించబడాలి. సత్యం ఎరగక క్రైస్తవ సమాజం ఉన్నది. మరొకసారి దేవుడు వారి కన్నులు వెలిగించి సత్య ప్రత్యక్షత కూడా అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సకల అంశములను బట్టి మొదటిగా నామందరూ ప్రార్థిస్తుండగా అందరూ గుడేకీభవిస్తూ ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగండ, గొప్ప దేవుడ, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్తుతులు ప్రభు. గొప్ప తండ్రి, గడిచిన దినాలంతట్లో ప్రభా క్షేమం ఇచ్చావు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దుష్టుడి నోటి నుంచి తప్పిస్తూ ప్రభు తండ్రి ఆయన మీరు పరిపూర్ణమైన క్షీణం చేత మమ్మల్ని భద్రపరుస్తూ మరి ఒక దినాన్ని మాకు ప్రసాదించావు కనుక నీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయం మా స్థుతులను అంగీకరించారు, నీకు వందనాలు. మీరు దిగి వచ్చారు, నీకు స్తోత్రాలు. కొన్ని ప్రార్థనాంశాలను పట్టుకొని పాల్సనికి వస్తున్నగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు. అయితే నాయన ప్రాముఖ్యంగా ప్రభుత్వం నాయన రక్షణ పొందిన వారు అనేక మంది ఉన్నారు, వారందరూ ప్రార్థిస్తూ ఉన్నాను, నీకు స్తోత్రాలు. కనికరంగా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. దినానికి అనేక మందిగా ప్రభుత్వం నాయన నిన్ను ఎరుగానే ప్రభుత్వం కనుభవిస్తున్నారు నాయన. అయ్యా తన్నాయన ఇది వరకు ప్రభుత్వం నాయన మా ప్రార్థనలు అంగీకరించి అనేక మందిని కూడా అయా తన ఆయన వారి మనసులు మీరు తిప్పుకున్నారు, నీకు వంద నమ్ముతున్నాం, నీకు వందనాలు. అయ్యా మీకు తెలియదు కానీ మీ కార్యాలు అద్భుతంగా మీరు జరిగిస్తున్నారు. మరొకసారి అదే ప్రభావాన్ని విశ్వాసంతో ఏదైనా ప్రార్థన అంగీకరిస్తూ అనేక మంది దినాన ప్రభావ రక్షణ పొందబోతున్నారని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు. నా ప్రార్థన ద్వారా అనేక మంది కూడా రక్షణ పొందబోతున్నారు, నీకు వందనాలు. దినాన అనేక మంది సువార్త వినబోతున్నారు కనుక నీకు వందనాలు.
విన్నవారి హృదయంలో కార్యం జరగబోతుంది కనుక నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. తండ్రి పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు. దినాన అనేక మందిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు అయ్యా. తండ్రి అనేక మందిని ప్రభు మీ వైపు త్రిప్పుకోమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు. దుష్టుడు కట్టిన కళ్ళకు అయా తన కట్లన్నీ త్వరించబడును కాకని ప్రార్థిస్తున్నాను అయా. వారి మన నిద్రలకున్న అయా తన నాయన ఆ గంతలు తొలగించవేయబడును కాకని ప్రార్థిస్తున్నాను. సత్యాన్ని గ్రహించి అయా సత్య సువార్తను గ్రహించే మనుషులను గ్రహించబోతున్నారు కనుక నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయా. తన నాయన మిమ్మల్ని ఎరుగగా ఉన్న జనులు ప్రభుత్వ ప్రాంతాలు అనేకంగా ఉన్నాయి నాయన అయా. ఏ ప్రాంతంలో కూడా ప్రభావం మీరు ఎరుగగా ఉండకూడదు నాయన. ప్రతి ప్రాంతంలో ప్రభుత్వం నాయన అన్ని గురించి తెలిసిన వార్త అనేక మంది అయా హృదయంలో ప్రభుత్వం స్వీకరించిన వారు అనేక మంది ఉండాలి కనుక నీకు ఉండాలని కోరుకుంటున్నాను. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మీరు అలాంటి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు. అనేక మందిని స్వార్థికులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అనేక మందిని ప్రభుత్వం అనేక తండాలుగా మీరు లేవనెత్తండి. యవనస్తులను అందరూ మీరు మలుచుకోమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు ప్రభుత్వం. స్వార్థ ప్రకటించిన గొప్ప ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. స్వార్థను అడ్డగించాలని చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి అయా రాజకీయ కుట్రలన్నీ కూలిపోవను కాకని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు, వందనాలు అయా. అనేక మంది కూడా రక్షణ పొందబోతున్నారు, నీకు వందన దినాల ప్రభావ రక్షణ పొందబోతున్నారు, నీకు స్తోత్రాలు. ఇదివరకు స్వార్థ ప్రకటిస్తున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు. ఇంకా అనేక మంది మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు. అలాగనే స్వార్థ విని అయా రక్షణ పొంది ఉన్నప్పటికీ ప్రభావం ఆయన మీ సర్వసత్యాన్ని గ్రహించలేక ఆయా యజబేలు బోధలు కొనసాగుతూ ప్రభావం ఆయన నీకు విరోధంగా ఉన్నారు నాయన. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు అయా. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. యజబేలు బోధలను వేస్తున్నాము, లయపరుస్తున్నాను, స్తోత్రాలు. లేఖన విరుద్ధమైన బోధలు తొలగించబడును కాక అయా. పరిశుద్ధ ఆత్మదేవ ఆదిమ పోస్తులు చేసింది అయా, మీరు చెప్పిన ఆదిమ పోస్తులు చేసిన బోధలో ప్రభావాన్ని ప్రతి ఒక్కరు అయా కట్టబడుటకు ప్రభావాన్ని నాకు సహాయం దయచండి, వందనాలు అయా. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు ప్రభావాన్ని. యజబేలు బోధలన్నీ వేస్తున్నామాలు తొలగించి వేస్తూ ప్రభావాన్ని అయినా ప్రతి ఒక్క సేవకునికి మారుమనసు కలుగజేయమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రం. అసత్య బోధల నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం అయా. సత్యము వారి దగ్గర రాగానే ప్రభావాన్ని గ్రహించే మనసు అయా, అంగీకరించే మనసును అనుగ్రహించండి. వారిలో ఉన్న ఆహాన్ని తొలగించి వేసి అయా స్వయం ప్రభావాన్ని స్వీకరించే మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రం. ప్రతి ఒక్క పాస్టర్ ప్రతి ఒక్క విశ్వాసికి కనువిప్పు కలగజేయమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రం. అవును తండ్రి నైనా అయ్యా. ప్రాముఖ్యంగా ప్రభావాన్ని అయినా సత్యాన్ని గ్రహించకుండా చేస్తున్నది ప్రభావాన్ని నాయన. వారికి ఉన్న ఆర్థిక సహాయాన్ని బట్టి దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు. మేము సర్వసత్యంలోనే ఉన్నామని భ్రమలో ఉన్నారు నాయన అయా. వారికి ఉన్న వారికి అందుతున్న ప్రభావాన్ని ఆయన ఆర్థిక సహాయాన్ని ఆపివేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవానికి ఉన్నారు ఒక సేవకుని తట్టని దర్శించండి, సర్వసత్వంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను అయా. గొప్ప తండ్రి సర్వసత్వంలో నడిపిస్తూ ప్రభావాన్ని అయినా మీ సత్యాన్ని బోధిస్తున్నాం. మీ సేవకుని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రభావాన్ని అయినా. ఇదిగో పరిశుద్ధాత్మదేవ ఈ దినాన్ని అనేక మంది కూడా రక్షణ పొందబోతున్నారు కనుక నీకు వందనాలు అయా. దుష్టుడు రాజ్యం కూలిపోతుంది కనుక నీకు వందనాలు. అనేక మంది సర్వసత్యంలోకి రాబోతున్నారు కనుక నీకు వందనాలు. సర్వసత్యంలో స్థాపించబడబోతున్నారు కనుక నీకు వందనాలు అయ్యా. యజబేలు బోధనని కాలిపోతున్నాయి కనుక నీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రార్థనాంశాలను అంగీకరించినందుకు ఆమెను పలికినందుకు ప్రతిఫలం దయచేస్తున్నందుకు నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న ప్రార్థనాంశాలు కూడా మీరు తొడుగు నడిపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మంగళధ్వనులు కందువు యేసుని సుందర రూపము, విందులో నీవు పాలొందెదవు, విందులో నీవు పాలొందెదవు, విందుము నీతి భాస్కరుడు వస్త్రములు ధరించుముని దివ్యాంబరములు తొలగించు
కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. సత్యము భూమి మీద స్థాపించబడాలి, మరి సత్యములో అనేకులు ప్రతిష్ఠించబడాలి. ఇది విలువైన ప్రార్థన. రక్షింపబడి అనేకులు సత్యములో లేకుండా జీవితయాత్రను ముగించుకొని క్రీస్తు న్యాయపీఠం ముందు సిగ్గుపడే వారే నిలబడుతూ ఉన్నారు. రక్షింపబడము ఎంత ప్రాముఖ్యమో, రక్షింపబడిన తర్వాత సత్యములో కొనసాగడము, వాక్య సారాంశమైనటువంటి బోధలో కొనసాగడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. కనుక మరి సత్య ప్రత్యక్షత కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా దైవజనులు ఓఫ్రాయ్ గారు రాసినటువంటి గ్రంథ సాహిత్యం ప్రతి మారుమూల ప్రాంతంలోనికి వెళ్ళాలి, ప్రతి క్రైస్తవుని చేతిలోనికైనా గ్రంథాలు వెళ్ళాలి. సత్యం బైబిల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలు అనేకులు తెలుసుకొని సత్యమందు ప్రతిష్ఠింపబడినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఒక ఆప్షన్ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు సత్యమును గ్రహించడానికి, ఓఫిర్ సాహిత్యాన్ని. సో అనేకులు ఆ యొక్క సాహిత్యమును గ్రహించి అందులో ఉన్నటువంటి సత్య ప్రత్యక్షత పొందుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా అయ్యగారి యొక్క ప్రసంగాలు, అయ్యగారి యొక్క గ్రంథాలు ఇంకా ప్రపంచ భాషల్లోనికి రావాలి. మరి ఏ ద్వారా దేవుడి అద్భుత కార్యాలు జరిగించి షార్ట్ టైంలో ఇవన్నీ కూడా మరి కుదురుబాటు జరుగునట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయ్యగారి ఆరోగ్యం నిమిత్తమై మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు మంచి ఆరోగ్యం తన దాసునికి అనుగ్రహించాలి, ప్రయాణాలు తోడుగుండాలి, తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించి మరి ప్రత్యేకంగా ఓఫర్ మినిస్ట్రీస్కి ఉన్నటువంటి ప్రతి సేవకుని దర్శించినట్లుగా, ప్రతి సేవకుని ఆర్థికంగా దేవుడు బలపరచున్నట్లుగా, ప్రతి సేవకునికి ఆరోగ్యపరంగా దేవుడు బలపరచున్నట్లుగా, ప్రతి కుటుంబాన్ని దేవుడు బలపరచున్నట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సకల అంశంలను బట్టి శేషరావు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. స్తోత్రములు ప్రభువా, వందనములు తండ్రి. యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. ఉదయకాల దినములు ప్రభువా, ఈ విధంగా మీ ప్రార్థనలో సన్నిధిలో కనబడినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మాకు ఇచ్చిన ప్రవక్తను బట్టి వందనములు స్తోత్రములు నాయన. అంత గొప్ప నాయకుని దగ్గర మేము చేర్చినందుకు మేము ధన్యులము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అయ్యగారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, అనారోగ్యం పూర్తిగా తొలగించండి. నుంచి కాల వరకు ప్రభు ఈ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ను దయచేయమని వేడుకొడుతున్నాము. ఈ రాకడ పర్యంతం వరకు ప్రభు భూమి మీద బ్రతికి నీ కార్యములు ఘనమైన కార్యములు చేయడం సహాయం చేయండి ప్రభువా. అయ్యగారికి ఉన్న అప్పులు, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. మీ ఆకాశ వాక్యాలు విప్పి ప్రభువా ధనమును దయచేయమని వేడుకొడుచున్నాము తండ్రి. మీకు వందనములు స్తోత్రము. అదేవిధంగా ఓపెన్ మినిస్టర్స్లో ఉన్న సేవకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క సేవకునికి ప్రభు మంచి ఆరోగ్యమును దయచేయండి. వారి కుటుంబంలో చుట్టూ అగ్ని కంచెను వేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, అనారోగ్య సమస్యలు తొలగించండి, మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభు. మీకు వందనములు స్తోత్రము. అదేవిధంగా అయ్యగారు రాసినటువంటి గ్రంథాలు ప్రభు దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళటకు మీరు మార్గాలు అన్ని భాషల్లో తర్జుమా ఉండటకు మీరు సహాయం చేయండి. మొదట ఇంగ్లీష్లో ప్రభు అనువదించబడటకు మీరు సహాయం చేయండి. కావలసిన ధనమును సమకూర్చండి, పని వాళ్ళను లేవనింప చేయండి ప్రభు. మీకు వందనములు స్తోత్రము. ఈ అయ్య ద్వారా ప్రభు అయ్యగారు చేసిన ప్రసంగాలన్నీ ప్రతి ఒక్క భాషలోకి ప్రభు తర్జుమా ఉండటకు మీరు సహాయం చేయండి. సత్యము ప్రభువ విస్తారముగా ప్రభు విస్తరించడం స్తోత్రం. సత్యంలో ప్రభు ఏసైను రక్షణ ఏసయ ప్రభు నామమును ధరించినారు కానీ సత్యమును ధరించలేదు ప్రభు క్రైస్తవులు. అట్టి వారి అందరి మనోనేత్రాలు తెరిపించండి ప్రభు. అట్టి వారికి ప్రభు మీరే సత్యమును బయలుపరచండి. ఇదిగో భూమి మీద ఈ అంత్యకాలంలో జరుగుతున్న సత్యము, జరుగుతున్న పోరాటము ఇది అని ప్రభు. సత్యవాక్య సారాంశము దీనిని నమ్మండి అని ప్రభు. ప్రతి ఒక్కరిని ప్రభు మీరే బలవంతం చేయండి, ఆత్మనేత్రాలు వెలిగించండి ప్రభు. చెల్లిస్తున్నాము తండ్రి. సత్యమును అంగీకరించి మనసు లేని వారిని ఆర్థికంగా ప్రభు మీరే వాళ్ళను ప్రభు ఇబ్బందులు నెట్టమని వేడుకొనుచున్నాము తండ్రి. వాళ్ళకు వచ్చే ఆర్థిక అవసరాలన్నీ ప్రభు ఆగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ రోజు ఏది ఆసక్తితో ప్రార్థించినట్లు ఈరోజు కూడా ప్రభు ప్రార్థన పరులను లేవనింప చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. మీకే వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థన అంశములన్నింటినీ ప్రభు మీరే ఆమెనని పలికినారని సొంతం చేసుకుంటూ మా యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించండి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి జామాయేను మీరింకా
రెండవ జామున జాడాలేదే, మూడవ జామాయే మీరింకా రారయ్యే, మూడవ జామాయే మీరింకా రారాయే, నాలుగవ జామున నడచి వస్తున్నారా, నాలుగవ జామున నడచి వస్తున్నారా, ఈ జీవిత ఈత ఈదాలేకున్నాను, నా చెయ్యి పట్టు నా యేసునాథా. గాలి తుఫానులకు కలిగే తారంగములు, గాలి తుఫానులకు కలిగే తారంగములు, కొట్టబడుచున్నాను గాదా నా దేవా, కొట్టబడుచున్నాను గాదా నా దేవా, ఈ జీవిత ఈత ఈదాలేకున్నాను, చెయ్యి పట్టు నా యేసునాథా. సైతాను చెలరేగే సమయం విసలేదాని, కాపురి గర్జించుచుండే, సైతాను చెలరేగే సమయం విసలేదాని, కాపురి గర్జించుచుండే, సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి, సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి, సమాధాన రాజ్యం స్థాపించరావా, సమాధాన రాజ్యం స్థాపించరావా, ఈ జీవిత స్తోత్రం తండ్రి, మహాగరుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు ప్రభువా. ఇవే ఎక్కువ జామున మీ యొక్క సన్నిధిలో కనబడటకు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకు నీకు స్తోత్రాలు. సజీవులే కదా మీ నామాన్ని స్తుతించేది అని మీరు సెలవిస్తూ వచ్చిన దయగల తండ్రి, మరొకసారి మమ్మల్ని సజీవుల లెక్కలో మీరు చేర్చినారు, మనకు నూతన దినం ఇచ్చినారు. అందుని బట్టి నీకు స్తోత్రములు. నూతన తైలము చేత మమ్మల్ని నింపండి, నూతన నడిపింపు, నూతన ఆలోచనలు, నూతనత్వము, నూతన స్వభావము ఈ యొక్క దినమున మీరు మాకు దయచేయండి. దినమంతలోనికి వెళ్ళబోచుండగా మీ ప్రత్యేకమైన కంచెను మాకు మీద దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ వాక్య కాంతిలో, నీ వాక్యం యొక్క తోడులో మేము ముందుకు సాగాలి. మీ యొక్క ప్రసన్నత కిందనే మేము మా యొక్క జీవితం అనగడ కొనసాగింపచేయాలి. దుష్టుని యొక్క సకల కుతంత్రములను యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ పరలోక ప్రసన్నత, మీ సన్నిధి నేడుగా మెండుగా మీరే మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మరొకసారి వాక్యం చేత నాతో మాతో మీరే మాట్లాడండి. నీ దాసుని వెలిగింపు, పరలోకం నుంచి నీ దాసుని మనసుని వెలిగించి, హృదయాన్ని వెలిగించి, నాలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన తలంపుల్ని, ఆలోచనలు తొలగించి, యేసయ్యా పరలోకపు సంబంధమైనటువంటి తలంపుల చేత మీరు నడిపించమని, మీ చిత్తానుసారమైనటువంటి వాక్కును మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వేడిలు పెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఉదయకాల సమయంలో చేరువచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క 2 వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను.
దేవుని బిడ్డలారా, మరి గత 2 రోజులు చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. దేవుని సన్నిధిలో రాలేకపోయినాం. దేవుడు క్షమించినాడు. అందును బట్టి దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. మనము దేవుని యొక్క వాక్యము కొద్ది నిమిషములు ధ్యానము చేసుకుందాం. దయచేసి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఒక చిన్న తలంపు నేను మీతో పంచుకొని ప్రార్థన చేస్తాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక దయచేసి మొదటి అధ్యాయము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మరి 9-12 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగం నుంచి చదువుతున్నాను, మీరు గమనించండి. అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైనటువంటి ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుణ్ణి బ్రతిమలాడుకొనుచున్నాం. చదవమన్న లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మీ నిమిత్తము మేము ప్రార్థన చేయుట మానుట లేదు అంటున్నాడు దైవజనుడైనటువంటి పౌలు. ఎన్నో రకాల పరిస్థితులు ఆత్మీయ జీవితంలో ఎదురవుతాయి. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సర్వకాల సర్వావస్థలలో మనం ప్రార్థన చేయడం అనేది మానొద్దు. పౌలు విషయంలో చక్కటి మాదిరి. నేను దీనస్థితి అందును సంపన్న స్థితి అందును జీవించుట మాకు తెలియను. ఏ స్థితిలోనైనా మేము ప్రార్థించుట మానం. చెరసాల్లో ఉన్నప్పుడు ప్రార్థించినారు, అందరూ జేజేలు కొడుతున్నప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థించినారు, స్తుతించినారు. ఏ స్థితిలోనైనా మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. సర్వకాల సర్వావస్థలలో యోబు అన్ని మంచి ఉన్నప్పుడు దేవుని స్తుతించినాడు. అన్ని పరిస్థితులు మరి ఆయనకు వ్యతిరేకంగా మారినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించినాడు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం నేర్చుకుంటామో గమనించాలి. మనం అడిగినవి ఆటోమేటిక్గా జరుగుతాయి. ఈ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అంతా కూడా స్పష్టంగా మనకేం చెప్తారంటే, పౌలు మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించుటయందు విస్తరించవలెను. 4వ అధ్యాయము దయచేసి 2వ వచనం చూడండి ఒకసారి. ప్రార్థనల యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. అంతేకాదు, కొంత ముందుకు వస్తే అంటున్నాడు, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోనుడి. ఏంటండి 3వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, పిలువబడిన మీరు ఎందు నిమిత్తం పిలువబడుతూ చెప్తున్నారు, మరియు కృతజ్ఞులై ఉండండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించినటువంటి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానము చోత క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని యొక్క వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి.
మనం ఎల్లప్పుడూ అన్ని విషయముల్లో దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. దేవుని బిడ్డలారా, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములలో మనుషులు కృతజ్ఞత రహితులైతారని ఇదే పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో చెప్పినాడు కదా. మనందరికీ తెలుసు. తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఏంటండి, మొదటి నుంచి 2వ తిమోతి 3 మొదటి నుంచి అంటున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షకులను, బింకములాడువారును, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఏంటంటే కృతజ్ఞత లేని వారు ఉంటారు. అంత్య దినాలలో అనురాగ రహితులు ఉంటారు. తల్లిదండ్రులు అంటే గౌరవించలేనటువంటి జనాంగము, తరము ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందులో ఉండొద్దు. మనం పెద్దల్ని గౌరవించేటటువంటి జాబితాలో ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించేటటువంటి జాబితాలో ఉండాలి. వారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. శరీర సంబంధమైన తల్లిదండ్రులకే మనం కృతజ్ఞులమై ఉంటే ఏంటండి, నశించిపోతున్నటువంటి మనకు, నరకానికి వెళుచున్నటువంటి మనకు రక్షణ మార్గాన్ని తెలియజేసినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు మనం ఇంకెంతగా రుణపడి ఉండాలి. ఒకవేళ ఆ ఫలానా సమయములో, ఫలానా దినమున, ఫలానా వ్యక్తి ద్వారా దేవుడు నాకు సువార్త చెప్పకపోతే, వాట్ ఈజ్ మై పొజిషన్ టుడే? బిహెచ్ఎల్ అనే ప్రాంతంలో నాకు సువార్త చెప్పినాడు సహోదరులు కిరణ్ గారు. ఐ రిమెంబర్ హిమ్. I was never forget about that situation in my life. ఆ దినమున దేవుడు నన్ను దర్శించినాడని చెప్తూ ఉంటాను. ఎటు వెళ్ళినా నేను కొన్ని వందల సార్లు నేను జ్ఞాపకం చేశాను ఆ మనిషిని. ఎందుకు? థ్యాంక్ఫుల్నెస్. ఏంటండి, ఈ లోకంలో ఎవరైనా మనకు కొంత సహాయం చేస్తే, అప్పుల సమస్యతో ఉన్నప్పుడు ఏంటండి, నీకు అవసరత ఉంది, తెలిసిన ఒక దైవజనుడు నీకు వచ్చి కొంత సహాయం చేసిండు అనుకో, తెలిసిన ఒక విశ్వాసి కొంత నీకు సహాయం చేసిండు అనుకో, వారి పట్ల మనం థ్యాంక్ఫుల్నెస్ కలిగి ఉండాలి. కృతజ్ఞత లేదు జనానికి. ఇబ్బందులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వచ్చి నీకు కొంత ఆర్థిక సహాయం అందిస్తే, మీరు నాకు ఒట్టిగిచ్చారా, మితి తీసుకుంటలేరా, మీరు బిజినెస్ చేస్తున్నారని మూర్ఖపు మాటలు మాట్లాడేటువంటి జనాంగం, కృతజ్ఞత లేనటువంటి జనాంగం ఏంటంటే అది సైతాను బుద్ధి. మనం ఎవరి ద్వారా 10 రూపాయలు మేలు పొందినప్పుడు వారిని మర్చిపోవద్దు. వారి పట్ల మనం ఆ థ్యాంక్ఫుల్నెస్ కలిగి ఉండాలి. నా గజ్వేల్ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ నాగన్న అని అయ్యప్ప కిరాణం షాప్ వాళ్ళు నాకు చాలా సహాయం చేశారు. వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోను. ఇప్పటికీ వాళ్ళ పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. గౌరారం అనే ప్రాంతంలో జాన్ బ్రదర్ అదే రీతిగా శ్రావణక్క వాళ్ళు చాలా సహాయం చేస్తారు సేవారంభంలో. వారి గురించి వారు ఇప్పుడు నా చర్చికి రావడం లేదు, కానీ వారు వేరే చర్చికి వెళ్తున్నారు, కానీ నేను వారిని ఎప్పుడు వారిని గుర్తు చేసుకుంటూ ఉంటాను. నేను సేవారంభంలో నాకు సహకరించినటువంటి తమ్ముళ్ళు ఎందరో ఉన్నారు. థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. అన్ని విషయములలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈరోజు దేవుడు మనకు చేస్తున్నటువంటి మేలును బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదో లేదని ఎప్పుడు బాధ పరిస్థితిలో ఉండొచ్చు. కలిగిన దానిని బట్టి మనం దేవుని స్థుతించాలి. నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యం కొరకు నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చినటువంటి ఈ మంచి ఏంటండి ఆరోగ్యం కొరకు నీకు వందనాలు ప్రభువా అని మనం ఎప్పుడైనా చెప్పినామా? నాకు ఇచ్చిన ఈ చిన్న ఆత్మీయ అంతస్తుని బట్టి నీకు స్తోత్రాలు, నాకు మీరు ఇచ్చినటువంటి స్వార్థ భారాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నాకు మీరు ఇస్తున్న ఆత్మలను బట్టి నీకు స్తోత్రాలు. వాక్యం చదువుతున్నప్పుడు నాకు వాక్యం అర్థమవుతున్న తండ్రి. ఒకప్పుడు వాక్యం అర్థం కాకుండా చాలామందిని అడిగాను, బ్రదర్ మీరు వాక్యం చదివారంటే చదివాము బ్రదర్. జెనసిస్ టు రెవల్యూషన్ ఆమె 4 సార్లు చదివానని చెప్పిన వారికి ఒక వచనం కూడా గుర్తుండదు. ఎందుకు గుర్తుండదో అర్థం కాదు. ఏంటంటే మనం అడగాలి, ప్రభువా నాకు వాక్యమును నా మనసులో మీరు స్థిరపరిచినారు, వాక్యం గుర్తుంటే చేసిన నీకు స్తోత్రాలు. ఎన్నో కారణాలు ఉంటాయి మనం దేవుణ్ణి స్తుతించడానికి. అందుకే అంటాడు, యెహోవా చేసినటువంటి ఉపకారములలో దేనిని మరవకుము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని పట్ల కృతజ్ఞులమై ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. నాకు మీరు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణం కొరకు నీకు స్తోత్రాలు, ఈ మంచి సహవాసం కొరకు నీకు స్తోత్రాలు, ఈ మంచి ఆత్మీయ
రిలేషన్షిప్ బట్టి నీకు స్తోత్రాలు. ఎప్పుడైనా చెప్పినావా? ఏంటండి, మంచి భార్యను ఇచ్చినందుకు స్తోత్రాలు, మంచి పిల్లలు ఇచ్చినందుకు స్తోత్రాలు, మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, మంచి స్నేహితులు ఇచ్చినందుకు స్తోత్రాలు, మంచి సంఘం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, మంచి ఆత్మీయ బంధం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. వి వర్షిప్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సిచ్యువేషన్. దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉన్న ప్రతిదాన్ని బట్టి వి షుడ్ బి థ్యాంక్ఫుల్ అవర్ గాడ్. మీరు అన్ని విషయములలో ప్రభు పట్ల కృతజ్ఞులై ఉండండి. ఈ అధ్యాయం అంతా అదే మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏంటండి, అందుచేత అన్నాడు. ఎందుచేత? పైన ఒకటి కోడశీలకు రాసిన పత్రిక దయచేసి 3వ వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. మొదటి కారణం, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఉన్నాం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చినటువంటి బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి కదా. ఈ స్వార్థ సర్వలోకములో ఫలించును, వ్యాపించినట్లును మీరు దేవుని కృపను గురించి విని సత్యమును గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎఫ్రాయిము అను మన ప్రియుడైనటువంటి తోడి దాసుడు, మీరు ఈ సంగతి నేర్చుకుంటురి, తన ద్వారా మీరు సంగతి నేర్చుకుంటురి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత ఏంటండి, మేము ఆ సంగతి విననాటి నుండి దేవుని స్తుతిస్తున్నాం. అరే, వాట్ ఏ వండర్ఫుల్, వాట్ ఏ ఎక్స్ట్రాడినరీ చర్చ్ ఇస్ దేర్. మేము ఎన్నో సంఘాలు నాటుకుంటూ వస్తున్నాం. కొన్ని సంఘాలు బలహీనపడ్డాయి, కానీ కొన్ని సంఘాలు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాయి. కొన్ని సంఘాలు ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉన్నాయి. కొంతమంది విశ్వాసులు నమ్మకమైన పరిచారకులుగా పౌలుకు కనబడ్డారు. అందరూ బట్టి దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. నమ్మకమైన పరిచారకుడైనటువంటి ఎపఫ్రాను బట్టి నీకు స్తోత్రాలయ్యా, తిమోతిని బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు మనం ఎప్పుడైనా చెప్పినా మాట్లా, అయ్యా నమ్మకమైన నీ దాసుడు ప్రవక్త ఓఫిర్ గారిని మీరు మాకు ఇచ్చినారు, అందరూ బట్టి నీకు స్తోత్రాలు. నమ్మకంగా నీ పరిచయం జరిగిస్తున్న సేవకులను బట్టి నీకు స్తోత్రాలు. నమ్మకంగా దర్శన వ్యాప్తి కొరకు కష్టపడుతున్నటువంటి దైవజనులు ఎందరో ఉన్నారు. ఏంటండి, మన దైవజనులు నాకు మొన్న జగిత్యాల ప్రాంతానికి ఉపవాస ప్రార్థనలు జరిగి వెళ్ళినారు. స్వరాజ్ పాస్టర్ గారు, నీలం శ్రాంగ్ గారు, మధు గారు, విజయ్ గారు. ఎంత భారము, ఎంత నమ్మకత్వం. దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో అడుగుపెట్టి మనం ప్రార్థన చేసి రావాలి, ప్రతి రాష్ట్రంలో అడుగుపెట్టి మనం ప్రార్థన చేసి రావాలని ఒక మహత్తరమైనటువంటి ప్రణాళిక. దైవజనులు అరుణ్ కుమార్ గారు, అవుట్ రీచ్ టీం అంతా కలిసి ఒక ప్రణాళిక రచించినారు. దే హ్యాడ్ ఎ గ్రేట్ ప్లాన్, సచ్ ఎ వండర్ఫుల్ ప్లాన్. ప్రతి జిల్లాలో ప్రార్థన చేయాలి. 3 రోజుల ఉపవాస ప్రార్థనలు నమ్మకంగా జరిగించుకుంటూ వస్తున్నారు. వాళ్ళని బట్టి మనం దేవుని స్తుతించదా? మనం వెళ్ళలేకపోతున్నాం, మనం రిస్క్ చేయలేకపోతున్నాం. స్వార్థ కొరకు, ప్రార్థన కొరకు చేస్తున్న దైవజనులకు మనము వారిని బట్టి ప్రార్థన చేయాలి, వారిని ప్రోత్సహించాలి. అవుట్ రీచ్ టీం అంతటిని బట్టి మనం ప్రార్థన చేయాలి. కృతజ్ఞత అంత మంచి భారం కలిగినటువంటి సేవకులను దర్శన వ్యాప్తి కొరకు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పగలగాలి. వి షుడ్ వర్షిప్ ఎవ్రీథింగ్ వి హ్యావ్. ఈరోజు మనం కలిగి ఉన్న సమస్తమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కొన్ని లేనివి అడిగినాం మనం. ఏంటండి, ఇప్పటిదాకా మనం ప్రార్థన చేసినాం, ప్రభువా మా ప్రాంతంలో ఉద్యోగం రావాలి, ఇచ్చినట్టుగా నమ్మాలి, దేవుని స్తుతించాలి. అనేకులు సత్యములు ప్రదర్శించబడుదునుగా కన్నా నమ్మాలి, దేవుని స్తుతించాలి. దైవజనులు లేవనెత్తని ప్రభు అని ప్రార్థన చేసినాం, నమ్మాలి, దేవుని స్తుతించాలి. ఆయన లేవనెత్తవాడు కాదా? మన ప్రార్థనలు వ్యర్థమైపోవచ్చున్నాయా? కాదు. మన ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. మనం లైట్గా తీసుకోవద్దు మనం చేసిన ప్రార్థనను. ఇట్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం అడుగుతున్నావు, చాలా కేర్ఫుల్గా దాన్ని దేవుడు వింటున్నాడు, దానికి ప్రతిస్పందిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కానీ ఒకటే మనలో దేవుడు చూసేటటువంటిది ఏంటంటే, వీడు నేను ఇచ్చిన వాటిని బట్టి పొందుకొని నా పట్ల వాడు కృతజ్ఞుడిగా ఉన్నాడా? హల్లెలూయా.
మనము దేవుని పట్ల కృతజ్ఞమై ఉండి అడుగుతున్నాం, పొందుకుంటున్నాం, బట్ దెర్ ఇస్ నో థ్యాంక్ఫుల్నెస్. అడగకపోయినా దేవుడు మనకి ఇస్తున్నాడు. మీరు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే నేను గొప్ప కార్యాలు జరిగించే దేవుడు అన్నాడు కదా. ఈ లోకంలో అడగకపోయినా ఇచ్చేవారు ఉండరు అండి. మనకి అడిగితేనే ఇష్టలు ఉండరు, బతిమిలాడితే ఇచ్చేవాళ్ళు ఉండరు ఏదైనా అవసరం ఉన్నప్పుడు. కానీ దేవుడు మనం అడగక ముందే మన అక్కర్లని ఎరిగి ఉన్నాడు. దట్స్ వై వి వర్షిప్ హిమ్, వి ప్రైజ్ హిమ్, వి షుడ్ బి థ్యాంక్ఫుల్ హిమ్. ఆయనకు మనము కృతజ్ఞులమై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు బాధపడుతున్నాడు. ఎంతోమందిని ఆయన ఏది అడిగితే అది ఇచ్చినాడండి. బాబు నీకు అభిషేకం కావాలన్నా ఇస్తున్నా, ఒక మందిరం కావాలన్నా ఇస్తున్నా, నీకు ధనము కావాలన్నా. ఏంటంటే కొంతమందికి అయితే కోట్ల రూపాయలు. కేఏ పాల్ గారు ఉన్నారు, స్వార్థికుడు, మంచి గొప్ప సేవ చేశాడు. లక్షల కోట్ల ఫండింగ్ ఆయనకి ఇచ్చినారు ప్రపంచవ్యాప్తంగా స్వార్థ చేయడానికి, చారిటీని స్ప్రెడ్ చేయడానికి. ఏంటంటే దేవుడు తలుచుకుంటే ఆయన మరి స్థాయి ఏంది, 10th క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తి ఒక మారుమూల ప్రాంతంలో, చిట్టివలస ఆంధ్ర ప్రాంతంలో జీవించినటువంటి ఒక చిన్న కుటుంబంలో జన్మించినటువంటి ఆ వ్యక్తిని ప్రపంచం చూసే స్థాయికి తీసుకెళ్ళాడు. తలుచుకుంటే దేవుడు చేయలేడా? ప్రపంచంలో ఎవరి దగ్గర లేనటువంటి గొప్ప గొప్ప విమానం ఆయనకు దేవుడు ఇచ్చినాడు. లక్షల కోట్ల ఫండింగ్ ఆయనకు వస్తే అట్లా దేవుడు చేశాడు. ఏంటండి మరి దేవుడు మనకు కూడా అట్లా చేయగలదు. ఒకప్పుడు స్థితితో పోల్చుకుంటే ఈరోజు మనం చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. ఎంతోమంది క్రైస్తవులకు ఈ భారం లేదు, ప్రార్థన భారం లేదు. మనకైతే దేవుడు మరి ప్రార్థించడానికి అవకాశం ఇస్తున్నాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అన్ని విషయములలో పౌలు అంటాడు ఏంటండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 31వ వచనం, 10వ అధ్యాయం 1 కొరింథీ 31వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను అన్నాడు. 29వ వచనంలో ఏంటండి, 29వ వచనంలో అంటున్నాడు 30వ వచనంలో, నేను కృతజ్ఞతతో పుచ్చుకున్న ఎడల నేను దేని నిమిత్తం కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. ఏంటంటే కాబట్టి మనం భోజనము చేసిన పానము చేసిన దేవుని మహిమ కొరకు చేయాలి. ఈరోజు నాకు భోజనం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈరోజు మీరు నాకు ఇచ్చిన అన్న వస్త్రముల కొరకు నీకు స్తోత్రాలు. మీరు నాకు ఇచ్చినటువంటి బలం కొరకు నీకు స్తోత్రాలు. ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం మనం ప్రభుత్వంలో తీసుకుందాం. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనకు ఏదైనా చేయగలుగుతాడు, కథ మొత్తం మార్చగలుగుతాడు. కానీ మనలో చూసేటటువంటి ఒక లక్షణం, ఇచ్చిన తర్వాత వీడు నాకు తిరిగి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాడా? ఇచ్చింది పొందుకొని వెళ్ళిపోతాడా? 10 మంది స్వస్థత పొందినారు, ఒకడు మాత్రమే తిరిగి వచ్చినాడు. ఎందుకు? మనకు ఒక్కరికే కృతజ్ఞత ఉంది. అంటే రేషియో 90%. ఈరోజు లోకంలో మనం గమనిస్తే 100% క్రైస్తవులలో 90% మంది కృతజ్ఞత లేని వారే ఉన్నారు. 1% మాత్రం దేవుణ్ణి, అయ్యా నాకు ఇచ్చిన ఈ యొక్క ఆశీర్వాదం కొరకు నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఈ స్వస్థత కొరకు నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఈ యొక్క రివైవల్ కొరకు నీకు స్తోత్రాలు అని చెప్తున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం అట్లా చెబుదాం. మీరు మాకు ఇస్తున్న ఎన్నో మేలుల కొరకు నీకు వందనాలు అయ్యా. మేము కృతజ్ఞత లేని వారిగా ఉండొద్దు, మాలో కృతజ్ఞతను పుట్టించండి. ప్రతి చిన్న విషయంలో నీకు మేము థ్యాంక్స్ చెప్పేవారిగా తయారు కావాలి. ప్రతి చిన్న విషయంలో భోజనము చేసినా పానం చేసినా, ఇంకా ఎంత అంతకన్నా చిన్న విషయం ఏంటండి. నీళ్ళు తాగినందుకు ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటా ఉంటా. నారాయణఖేడ్ దగ్గర ఉంటాడు విజయరావు పాస్టర్ గారు అని. ఆయనకి ఏది అడిగినా, అయ్యగారు బాగున్నాడంటే దేవుని దయా దేవుని కృప వల్ల బాగున్నాను అయ్యగారు. కొంచెము తిన్నా తాగినా ఏం చేసినా దేవుని కృపయా, దేవుడు నాకు ఇంత భోజనం ఇచ్చిండు. ఎవ్రీథింగ్, ప్రతి క్షణమైన దేవుని జ్ఞాపకం చేసుకుంటాడండి. దేవుని దయ వలన వచ్చానండి అంటాడు. పాస్టర్ మీటింగ్కి వచ్చాను, దేవుని దయ వలన వచ్చాను, దేవుని దయ వలన చేశాను.
మీరు ఆయన గమనించండి, ఎప్పుడు చేసినా బాత్రూమ్ పోసినా దేవుని దయ వల్ల ఇప్పుడే బాత్రూమ్ పోసినట్లే. ఏంటండి, ఎంతోమంది తిన్న తర్వాత అరగదు తెలుసా వారికి భోజనం. అరగడానికి మళ్ళీ ఎన్నో రకాల జిలోసిస్లు ఇంకా సిరప్లు వాడుతూ ఉంటాడు భోజనం తిన్నది అరగడానికి. మనం ఎప్పుడైనా తిన్నది మంచిగా అరిగిపోతుంది మన గంట సేపటికి, 2 గంటలకు 3 గంటలకు. ప్రభువానికి స్తోత్రాలు చెప్పగలుగుతున్నామా? నిద్ర లేక ఎంతోమంది సఫర్ అవుతున్నారు. నిద్ర పట్టదు కొందరికి వారికి ఉన్న సమస్యల్ని బట్టి. మనం మంచిగా పండుకొని లేస్తున్నాం, దేవునికి స్తోత్రాలు చెప్తున్నాము. చిన్న చిన్న విషయాలే. గాడ్ ఈస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. అరే వీనికి మంచి నిద్ర నేను సహాయం చేశాను కదా. ఎంతోమంది నిద్ర పట్ల స్థితిలో ఉన్నారు, వారికి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి. తెల్లారులు మూలుగుతూ ఉండే వాళ్ళు ఉన్నారు. సైతాను దాడి వల్ల మీరు నిద్ర పట్టకుండా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మరి మనకైతే చక్కటి నిద్రను దేవుడు ఇచ్చినాడు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు, చక్కటి వాతావరణం ఇచ్చినాడు. కొన్ని ప్రాంతాల్లో వెళ్తే క్రైస్తవులకు సెక్యూరిటీ లేదు. ఈరోజు యూపీలో కొన్ని 100 మందిని పాస్టర్లను జైల్లో పెట్టినాడు నిష్కారణంగా. అక్కడున్న క్రైస్తవులు నిద్ర పట్టడం లేదు. ఏంటండి, కొన్ని దేశాలలో క్రైస్తవులు నిద్ర పట్టడం లేదు. తెలంగాణ భయం. ఈరోజు మనకు దేవుడు అటువంటి భయం ఏమన్నా ఉన్నదా? ఏంటండి, వాళ్ళ ఆస్తిలో మణిపూర్లో అయితే వాళ్ళ మందిరాలు కూలగొట్టారు, ఇండ్లు కూలగొట్టినారు, ఎంతోమంది క్రైస్తవ స్త్రీలను చంపినారు, మానభంగాలు చేసినారు. ఆ స్థితిలో వాళ్ళు మౌనంగా ఉండి దాసున్నదండి. చర్చిలు లేకపోయినా రోడ్ల మీదకి వచ్చి మోకరించి దేవుని స్తుతించినారు. సిగ్గుపడాలి వారి మీద దాడి చేసినటువంటి ప్రభుత్వం. వారి ఫేత్ను వాళ్ళు ఏమైనా డ్యామేజ్ చేయగలిగినారా? మందిరాలు డ్యామేజ్ చేసి ఉండొచ్చు, వారి క్రైస్తవ స్త్రీలను చంపి ఉండవచ్చు. వారిలో ఉన్న విశ్వాసం చంపడం ఏమంతరమని అవుతుందా? కోటి సైతాన్లు వచ్చినా కాదు మాలో ఉన్న విశ్వాసాన్ని చంపడం. ఎందుకు? దృఢమైన విశ్వాసం మేము ప్రభు పట్ల కలిగి ఉన్నా. ఆశ్చర్యం అనిపించింది నాకు. మందిరాలు లేవు, పరిస్థితులు అనుకూలంగా లేవు, వాతావరణం ఒకసారి వర్షం పడతా ఉంది, వర్షంలోనే వారందరూ గురించి ప్రార్థన చేస్తూ దేవుడు స్తుతిస్తూ ఉన్నారు. దే వర్ థ్యాంక్ఫుల్ అబౌట్ గాడ్. వాట్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ సాల్వేషన్ డు వీ హ్యావ్ టుడే. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఉండి ఆ దేవుని పట్ల ఆ ఫేత్ఫుల్నెస్ ఎప్పుడు తగ్గకూడదు, ఆ థ్యాంక్ఫుల్నెస్ ఎప్పుడు తగ్గకూడదు. అడుగుదాం మరొకసారి, మనం అన్ని విషయములలో కృతజ్ఞత గలవారుగా జీవించుదాం. కృతజ్ఞత లేనటువంటి గర్వాంతులుగా మనం మారొద్దు, స్వార్థ ప్రియులుగా మనం మారొద్దు, కృతజ్ఞత గల వ్యక్తులుగా మనము ఉండాలి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయనుగా అడుగుదాం. మాలో థ్యాంక్ఫుల్నెస్ దయచేయండి ప్రభువా. మేము అన్ని విషయముల్లో కృతజ్ఞత కలవారమై ఉండాలి. కృతజ్ఞతాస్తులు చెల్లించుచు మీరు ఆయన మందిరంలో ప్రవేశించనని దావీదు ద్వారా మీరు మాట్లాడుకోవచ్చు. అడగక ముందే అక్కర్లను ఎరిగిన దేవుడు గనక నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మేము అడిగిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. దైవమా, ఏ పాటి వారము తండ్రి మేము, ఏ యోగ్యత లేని మమ్మల్ని నీతిమంతులుగా మార్చినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. మీ ఆత్మచేత అభిషేకిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. మా జీవమును కాపాడుతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. మా కొరకు రాజులను గద్దిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. సాతాను సామ్రాజ్యమును యొక్క ప్రభువా మీ యొక్క కాలి కింద త్రొక్కుతున్నందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. శత్రు బలమంతుల మీద మీరు మాకిచ్చిన అధికారం కొరకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. ఎన్ని మేలులు చేసినావయ్యా మా కొరకు. మాకు నీతి వస్త్రములు ఇచ్చినావు, అందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తులు. మాకు సత్య ప్రత్యక్షత ఇచ్చినావు, అందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తులు. సత్య ప్రవక్తలు ఇచ్చినావు, అందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎన్నెన్నో మేలులు మేము అనుభవిస్తున్నాం మీ ద్వారా, కానీ కృతజ్ఞత లేని వారిగా మేము ఉంటున్నామేమో. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. థ్యాంక్ఫుల్నెస్ని మాలో పుట్టించండి. దావీదులో ఉన్నటువంటి ఆ మంచి మనసును మాకు దయచేయండి. పౌలులో ఉన్నటువంటి ఆ మంచి మనసును మాకు దయచేయండి. అన్ని విషయములలో కృతజ్ఞతాస్తులు చెల్లించటం మీకు కృపను అనుగ్రహించండి. హితబడ వాక్యమును ఫలింపచేయండి. అనేకులు ఈ యొక్క వాక్యం చేత బలపరచబోటకు మీ ఆత్మకార్యం జరిగించమని మరొకసారి దినమంతా నీ ప్రత్యేకమైనటువంటి రెక్కల చేత మీరే మమ్మల్ని కాచి కాపాడి అయ్యా మరలాంటి సన్నిధిలో మేము అందరం కలుసుకునే పర్యంతం మీ తోడు మిస్తున్నది మాకు దయచేయమని ప్రార్థనలు లేఖిస్తున్న బిడ్డలు
అమిందర్ని బట్టి, శేషరావుని బట్టి, అదే రీతిగా ఆన్లైన్ ద్వారా ఏకీపిస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు, పాశ్రమను బట్టి ఇంకెందరో ఏకీభవిస్తున్నారు. వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. దయగల తండ్రి, మరి ఎలీషా వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొంత స్వల్ప ఆటంకము వారి యొక్క గృహంలో జరిగినది. యేసుక్రీస్తు నామములో ఆ యొక్క దుష్టుని ఆటంకమును గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. అది వెంటనే రికవర్ అన్నట్లుగా మీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇక ముందుకు ఎవడు కూడా దుష్టుడు అయా మరన్న వాళ్ళ కుటుంబం మీద కానీ, వారి పిల్లల మీద కానీ, వారి యొక్క సమస్తము మీద వాడు ముట్టకుండా మీ రక్తం చేత ముద్రిస్తున్నాం. మీ దూతల కంచి నీకు స్తోత్రాలు అయా. మరి జగితాల ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉపవాస దీక్షను బట్టి నీకు స్తోత్రాలు. వెళ్ళినటువంటి దైవజనులు స్వరాజ్ పాస్టర్ గారిని బట్టి, ఇలాను శ్రాంగ్ గారిని బట్టి, మధు గారిని బట్టి నీకు వందనాలు. వీళ్ళని అభిషేకించండి, ఆ ప్రాంతంలో మీరు వాడుకోనండి, గొప్ప కార్యాలు జరిగించండి. వారి తిరుగు ప్రయాణంలో క్షేమాన్ని నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, మరొకసారి మా సంఘమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి, మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. మీరు మాకు ఇచ్చిన వ్యాపారం ఆశీర్వదించండి. దయగల తండ్రి, మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకేమైనా ప్రార్థన విజ్ఞాపనం మేము మర్చిపోతే అయా మీరు జ్ఞాపకం చేసుకునండి. మా పక్షం ఔచర్యమూలతో విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా మా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించండి అయ్యా. మీ చిత్తానుసారముగా మమ్మల్ని నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకున్నాను. మాలో కృతజ్ఞత అన్ని విషయములలో మేము ఈ లోకంలో మనుషుల పట్ల, దేవుని పట్ల కృతజ్ఞులమై జీవించిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. వాళ్ళని తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు నామం. అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.